నమస్తే. నా పేరు డి శివారెడ్డి, లెక్చరర్ ఇన్ కామర్స్, ఎంఏఎల్డి గౌట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, గద్వాల్, జోగులాంబ, గద్వాల్ డిస్టిక్. ఈరోజు బోధించవలసిన అంశం కంపెనీ న్యాయశాస్త్రం అనే సబ్జెక్టు నందు కార్పొరేట్ పరిపాలన గురించి వివరించడం జరుగుతుంది. ఫస్ట్, పరిపాలన అంటే ఏంటిది జనరల్గా చెప్పాలి. పరిపాలన అంటే ప్రభుత్వము మార్కెట్ పైన ఒక సాధారణ చట్టాన్ని తెచ్చి ఆ చట్ట యొక్క నియమ నిబంధనలకు లోబడి అధికారికంగా చెలాయించి నిర్వహించే దాన్నే మనము పరిపాలనని చెప్పవచ్చు. ఇది పరస్పర చర్చ, నిర్ణయం తీసుకోవడానికి సంబంధం కలిగి ఉంటుంది. మరి నెక్స్ట్, వ్యాపార సంస్థకు సంబంధించిన పరిపాలన అంటే ఏంటి? వ్యాపార సంస్థ నిర్మాణంలో ప్రతిబింబించే విధంగా డైరెక్టర్ల బోర్డు చేత ఏర్పరచబడి విధి విధానాలను ఈ డైరెక్టర్ల బోర్డు ద్వారా నిర్వహించబడినట్లయితే, అంటే కంపెనీ యొక్క లేదా వ్యాపార సంస్థ యొక్క లక్ష్యాలను నెరవేర్చుటకు ఒక క్రమ పద్ధతిలో వర్క్ను చేయించడమే వ్యాపార పరిపాలనని చెప్పవచ్చు. జనరల్గా వ్యాపార సంస్థలు లేదా పెద్ద పెద్ద కంపెనీల్లో జరిగే మోసాలను కనుగొన్నప్పుడు ప్రభుత్వ యంత్రాంగం కరెక్టు లేనప్పుడు సంస్థ లోపాలను సరిదిద్దడానికి ఈ కార్పొరేట్ పరిపాలన అనే పదము ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకొని ఉంది. ప్రస్తుతము కార్పొరేట్ ప్రపంచానికి ఈ కార్పొరేట్ పరిపాలన అనే పదము వర్తింప చేయాలంటే కంపెనీల నిర్వహణ, కంపెనీ డైరెక్టర్ల బోర్డు, వాటాదారులు, ఆడిటర్లు, స్టాక్ హోల్డర్ల మధ్య గల సంబంధంతో ఆదర్శవంతంగా వ్యవహరించే దాన్ని మనము కార్పొరేట్ పరిపాలనని చెప్పవచ్చు. ఈ కార్పొరేట్ పరిపాలన విస్తృతమైనది, అంటే విశాలమైనది. కాబట్టి ఇందులో మ్యాక్సిమంగా మోసాలు జరుగుతుంటాయి. ఈ మోసాలను క్రమబద్ధీకరించడాని కోసము, మోసాలను నియంత్రించడాని కోసము ఈ కార్పొరేట్ పరిపాలన బాగా ఉపయోగపడుతుందని మనం చెప్పవచ్చు. ఈ కార్పొరేట్ యొక్క నిర్మాణాల విషయంలో కానీ, కార్యకలాపాల పారదర్శకత విషయంలో కానీ, డైరెక్టర్ల బోర్డు యొక్క జవాబుదారీతనం విషయంలో కానీ, కార్పొరేట్ బాధ్యత మొదలైన ముఖ్యమైన అంశాలను కార్పొరేట్ పరిపాలనలో కలిగి ఉంటుంది. కాబట్టి కార్పొరేట్ పరిపాలన ప్రస్తుత ప్రపంచంలో చాలా బాగా పనిచేస్తుందని చెప్పవచ్చు. మరి ఈ కార్పొరేట్ పరిపాలన యొక్క చరిత్ర గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం. ప్రస్తుతము అనేక మోసాలు, మరి అనేక కుంభకోణాలతో కూడుకున్నటువంటి ఈ కార్పొరేట్ చరిత్రను చూసినట్లయితే మనకు ప్రస్తుతము ఉన్నటువంటి
క్రమబద్ధీకరణల యంత్రాంగము సంతృప్తికరంగా లేదని చెప్పవచ్చు. ఒకవేళ ఉన్నా కూడా తప్పు చేస్తే శిక్షించే నియమ నిబంధనలకు కట్టుబడి వారికి ప్రతిఫలం దక్కే విధంగా లేదని చెప్పవచ్చు. కాబట్టి క్రమబద్ధీకరణ ఆవశ్యకత ఈ కార్పొరేట్ పరిపాలనది ప్రస్తుతం ఎంతైనా ఉందని మనము తెలుసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక మోసాలు, అనేక కుంభకోణాల మీద జరిగిన పరిశోధన ఫలితాలపై ఆధారపడి అనేక ప్రధాన కార్పొరేషన్లు వ్యాపారం కోసం ఉపయోగించబడిన తమ సొమ్మును పక్కదారి మళ్లించడం జరుగుతుంది. అంటే చట్ట వ్యతిరేకమైన చెల్లింపులు చేయడం జరిగింది. మరి ఇటువంటి వాటిని నియంత్రించడానికి నియంత్రణ వైఫల్యాలను క్రమబద్ధీకరణకు సంస్థలను వెలుగులోకి తీసుకురాగలగాలి. అటువంటప్పుడే కార్పొరేట్ యొక్క వైఫల్యాలు వాటికి తగిన విధంగా స్పందించి పనిచేయడము జరుగుతాయి. అయితే కార్పొరేట్ ఫలితాలు తనిఖీ చేయడంలో అధికారుల యొక్క క్రమబద్ధీకరణ చర్యలో లోపం ఉంటే అనేక ఫలితాలు కమిటీ ఆఫ్ స్పాన్సరింగ్ ఆర్గనైజేషన్ యొక్క ఆవిర్భావానికి దారితీశాయి. అంటే ఈ మోసాలు ఎక్కువైన వలన వాటి నియంత్రణ చేయలేకపోవడం వలన ఏమైందంటే మెల్లమెల్లగా ఈ కమిటీ ఆఫ్ స్పాన్సరింగ్ ఆర్గనైజేషన్ యొక్క ఆవిర్భావానికి దారితీసింది. గత దశాబ్దంలోని కార్పొరేట్ పరిపాలన కమిటీలు కార్పొరేట్ యొక్క రంగాన్ని మరియు మార్కెట్లను చుట్టుకొని ఉన్న సమస్యలను మరి సంక్షోభాలను విశ్లేషించి కార్పొరేట్ నిర్వహణకు మార్గదర్శకాలుగా రూపొందించబడ్డాయి. నాణ్యమైన పరిపాలన అందించడంలో, పెట్టుబడిదారుల నమ్మకాన్ని నిలబెట్టడంలో ఏర్పడిన కార్పొరేట్ వైఫల్యాలతో ముడిపడి ఉన్న అన్ని అంశాలను పరిశీలించుటకు నిజాయితీతో కూడిన ప్రయత్నం చేయడానికి సార్బనీస్-ఆక్సిల్ యాక్ట్ 2002ను ప్రవేశపెట్టబడడం జరిగింది. పబ్లిక్ కంపెనీలు, డైరెక్టర్లు మరియు వారి యొక్క అసంఖ్యాకమైన నిబంధనలను ఈ చట్టం కిందికి తేవడం జరిగింది. అంటే ఈ సాక్స్ అంటే సార్బనీస్-ఆక్సిల్ యాక్ట్ 2002 యొక్క ప్రధానమైన అంశం ఏమంటే కంపెనీ యొక్క సీనియర్ అధికారులు తాము ఏర్పరిచిన కార్పొరేట్ సంస్కృతికి బాధ్యులైన ఇతర ఉద్యోగుల కొరకు తాము రూపొందించిన నియమాల పట్ల విశ్వసనీయంగా మెలగాలి. అంటే ఉదాహరణకు మీకు చెప్పాలంటే కంపెనీ CEO కంపెనీ యొక్క ఆర్థిక వెల్లడి, నియంత్రణ, నివేదికను తప్పనిసరిగా బాధ్యతాయుతంగా నిర్వహించాలి. ఇది కార్పొరేటు పరిపాలన యొక్క చరిత్ర. మరి మన ఇండియాలో కార్పొరేట్ పరిపాలన ఏ విధంగా కొనసాగుతుంది? ఇది ఇంపార్టెంట్. భారతదేశంలో మొట్టమొదట అతిపెద్ద పరిశ్రమ లేకపోతే వ్యాపార సంస్థ అనుకోండి, అది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ, CII, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. ఈ
భారతదేశంలో మొట్టమొదటి కార్పొరేట్ పరిపాలనను తీసుకురాగలిగింది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సంస్థ. మరి దీని తర్వాత రెండో ప్రధానంది సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, SEBI. తర్వాత మూడోది చొరవ బాధ్యతలు తీసుకొని కొనసాగినది నరేష్ చంద్ర కమిటీ, అంటే నారాయణమూర్తి కమిటీ చేత దీన్ని నియమించబడింది. ఈ మూడు కమిటీలు కూడా అంటే CII, SEBI, నరేష్ చంద్ర కమిటీ, ఈ మూడు కూడా కార్పొరేట్ పరిపాలనను స్టాక్ హోల్డర్ల ప్రధానంగా వాటాదారులు మరియు పెట్టుబడిదారుల దృష్టిని ఉంచుకొని చూడడం జరుగుతుంది. ఈ కంపెనీలు కార్పొరేట్ పరిపాలనలోని మూడు ప్రధాన అంశాలను వాటాదారులకు, డైరెక్టర్ల బోర్డుకు, నిర్వహణకు గుర్తు చేస్తాయి. కమిటీలు జవాబుదారీతనం, పారదర్శకత, అందరూ వాటాదారుల పట్ల సమాన భావన అనే మూడు ప్రధానమైన అంశాలుగా గుర్తిస్తాయి. మంచి కార్పొరేట్ పరిపాలన యొక్క వ్యవస్థలను ఏర్పరచడంలో బోర్డు మరియు నిర్వహణ యొక్క బాధ్యతలు, విధులు వేరువేరు చేస్తూ సిఫారసులను ముఖ్యమైన కమిటీ నివేదికలో పేర్కొనడం జరుగుతుంది. బోర్డు మరి కమిటీలు మెరుగైన నిర్వహణ, బహిర్గత ఆడిటర్ల నియామకము మరియు భ్రమణము, విజిల్ బ్లోయింగ్ యంత్రాంగాన్ని ఏర్పరచడం వంటి వాటిని చేపట్టుటకు కంపెనీలను ప్రోత్సహించుటకు 2009లో ఈ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నూతన కార్పొరేట్ పరిపాలన స్వచ్ఛంద మార్గదర్శకాలను ప్రచురించింది. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే 2009లో మంత్రిత్వ శాఖ ఏం చేసిందంటే కార్పొరేట్ పరిపాలన స్వచ్ఛంద మార్గదర్శకాలను సిఫారసు చేసింది. అంటే ఈ సిఫారసులో 6 వర్గాలుగా విభజించడం జరిగింది. డైరెక్టర్ల బోర్డు 1, బోర్డు యొక్క బాధ్యతలు 2, ఆడిట్ కమిటీలు 3, ఆడిటర్ల సెక్రటరియల్ ఆడిట్, తర్వాత విజిల్ బ్లోయింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా కొన్ని వర్గాలుగా విడదీసి కార్పొరేట్ పరిపాలన స్వచ్ఛంద మార్గదర్శకాలను ప్రచురించడం జరిగింది. అయితే మన భారతదేశంలో కొన్ని కంపెనీలు పరిపాలన యొక్క అత్యున్నత ప్రమాణాలను పాటిస్తుండగా మరికొన్ని ఎక్కువ కంపెనీలు ఈ మార్గదర్శకాలను చాలా లైట్గా తీసుకుంటుంటాయి, అంటే పాటించడం లేదు అని చెప్పవచ్చు. కంపెనీల చట్టం 2013 ఈ కార్పొరేట్ పరిపాలన యొక్క ముఖ్య రంగాలను గురించి చెప్పింది. అంటే 2013లో ప్రవేశపెట్టబడిన కార్పొరేట్ పరిపాలన యొక్క ముఖ్య రంగాలలో కొన్ని ప్రధానమైనవి మనము తెలుసుకుందాం. నెంబర్ 1 స్వతంత్ర డైరెక్టర్. అంటే కంపెనీల చట్టం 2013 సెక్షన్ 149 సబ్సెక్షన్ 4 ప్రకారం నిర్దిష్టంగా పేర్కొనబడిన కంపెనీలలో స్వతంత్ర డైరెక్టర్ల యొక్క సంఖ్యాబలము
తర్వాత స్వతంత్ర డైరెక్టర్ల యొక్క నియామకము, వారి అర్హతలు ఏ విధంగా ఉండాలని నిర్ణయించడం జరిగింది. దాన్ని కొద్దిగా వివరంగా చూస్తే 100 కోట్లు లేదా అంతకు మించి టర్నోవర్ కలిగిన పబ్లిక్ కంపెనీలు, అంటే జాబితా చేయబడిన పబ్లిక్ కంపెనీలలో మొత్తం డైరెక్టర్ల సంఖ్యలో కనీసం 3వ వంతు, అంటే కనీసం 2 డైరెక్టర్లు సంఖ్యను ఉండాలి. అంటే మినిమం 2 డైరెక్టర్లను నియమించాలి. నెక్స్ట్ 10 కోట్లు లేదా అంతకు మించి చెల్లించిన మూలధనం కలిగిన పబ్లిక్ కంపెనీలు అయితే కనీసం 2 డైరెక్టర్లు కొనసాగించాలి. తర్వాత నెంబర్ 2 మహిళా డైరెక్టర్. కంపెనీల చట్టం 2013 సెక్షన్ 149 సబ్సెక్షన్ 1 డైరెక్టర్లలో కనీసం ఒక మహిళా డైరెక్టర్ ఉండాలని పేర్కొనడం జరిగింది. అంటే ఎటువంటి కంపెనీలలో ఉండాలి? ఖచ్చితంగా జాబితా చేయబడిన అన్ని కంపెనీలలో ఖచ్చితంగా ఒక మహిళా డైరెక్టర్ ఉండాలి. అదేవిధంగా 100 కోట్లు అంతకు మించి చెల్లించిన మూలధనం కలిగి ఉన్న దాంట్లో కూడా ఒక మహిళా డైరెక్టర్ ఉండాలి. 3 కోట్లు లేదా అంతకు మించి టర్నోవర్ కలిగి జాబితా చేయబడిన పబ్లిక్ కంపెనీలో కూడా మహిళా డైరెక్టర్ను నియమించాలి. నెక్స్ట్ నెంబర్ 3 ఆడిట్ కమిటీలు. కంపెనీల చట్టం 2013 ఆడిట్ కమిటీలను ఏర్పరచుటకు కంపెనీల యొక్క పరిధిని విస్తరించింది. అంటే కనీసం 3 స్వతంత్ర డైరెక్టర్లను ఉండాలని ప్రత్యేకమైన క్లాజ్ 49లో చెప్పడం జరిగింది. అంటే ఆడిట్ కమిటీలు యొక్క ఏర్పాటు ఎన్నో మార్పులకు చోటు చేసుకుంటుంది. అందులో ఒక చైర్పర్సన్, అంటే కనీసం ఆ చైర్పర్సన్ ఆర్థిక నివేదికలను చదివి అర్థం చేసుకోటట్లు ఉండాలి. తర్వాత జాబితా చేయబడిన అన్ని కంపెనీలకు కూడా 10 కోట్లు లేదా అంతకు ఎక్కువ చెల్లించిన వాటా మూలధనం కలిగి ఉండాలి. లేదా 100 కోట్లు లేదా అంతకు మించిన టర్నోవర్ కలిగిన కంపెనీలు ఉండాలి. లేదా 50 కోట్లు లేదా అంతకు మించి జాబితా చేయబడిన పబ్లిక్ కంపెనీలకు ఈ ఆడిట్ కమిటీలు కంపల్సరీ ఉండాలి. తర్వాత నెక్స్ట్ 4th వన్ నామినేషన్ మరియు ప్రతిఫల కమిటీ. తర్వాత స్టాక్ హోల్డర్ల సంబంధాల కమిటీ. కంపెనీల చట్టం 2013 సెక్షన్ 178 సబ్సెక్షన్ 1 ఈ నామినేషన్ మరియు ప్రతిఫల కమిటీ యొక్క నియామకాన్ని గురించి వివరంగా చెప్పడం జరిగింది. డైరెక్టర్లుగా ఉండడానికి, సీనియర్ నిర్వహణలో నియమింపబడటానికి, డైరెక్టర్ల యొక్క విశ్లేషణ చేయడానికి, అర్హులైన డైరెక్టర్లను గుర్తించడానికి ఈ కమిటీ బాగా పనిచేస్తుంది. అంటే ఈ కమిటీ యొక్క విధి ఇవని చెప్పవచ్చు. కంపెనీ యొక్క సెక్యూరిటీలను కలిగి ఉన్న వారి సమస్యలను పరిష్కరించడం కోసము షేర్ హోల్డర్ల సంబంధాలకు ఈ కమిటీ యొక్క నియామకాన్ని సెక్షన్ 178 సబ్సెక్షన్ 5 ప్రకారము పేర్కొనడం జరిగింది. ఇవి నామినేషన్ మరియు ప్రతిఫల కమిటీలు. తర్వాత అంతర్గత ఆడిట్. ఇంటర్నల్ ఆడిట్
ఈ 2013 సెక్షన్లో ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారు. అంటే 2013 కంపెనీ యాక్ట్ సెక్షన్ 138 కింద ఈ అంతర్గత ఆడిట్లను తప్పనిసరి చేసింది. ఎటువంటి వాటిని అంతర్గత ఆడిట్ చేయాలంటే, లాస్ట్ ఇయర్లో చెల్లించిన వాటా మూలధనం 50 కోట్లు లేదా అంతకు మించి కలిగి ఉన్న అన్ని జాబితా చేయబడిన కంపెనీలు, మరియు చెల్లించిన వాటా మూలధనం 50 కోట్లు లేదా అంతకు మించి కలిగి ఉన్న 200 కోట్లు లేదా మినిమం 200 crores టర్నోవర్స్ కలిగి ఉన్న బ్యాంకుల నుండి లేదా పబ్లిక్ ఆర్థిక సంస్థల నుండి 100 కోట్లు లేదా అంతకుమించి చెల్లించిన రుణాలు అప్పులు కలిగి ఉన్న జాబితా చేయబడిన అన్ని కంపెనీలు కూడా ఈ అంతర్గత ఆడిట్లను అనుసరించాలి. తర్వాత తీవ్రమైన మోస పరిశోధనలు కార్యక్రమం, అంటే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, SFIO. కంపెనీల చట్టం 2013 సెక్షన్ 2011 సబ్సెక్షన్ 1 కంపెనీ యొక్క మోసాన్ని పరిశోధించుట కొరకు తీవ్ర మోస పరిశోధన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ రిజిస్ట్రార్ లేదా ఇన్స్పెక్షన్ నివేదికను పొందిన తర్వాత ప్రజల యొక్క ఆసక్తి ప్రకారము కేంద్రము లేదా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విభాగాలు వీటిని రూపొందించి చలామణిలోకి తీసుకురావచ్చు. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయొచ్చు, వీటిని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయవచ్చు. ఈ SFIO ముఖ్యమైన విధి ఏంటిదంటే, ఈ ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి ఈ కాలం. ప్రతి కార్పొరేట్ కంపెనీస్లో కూడా ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. జనరల్గా మనకు కొద్దిమందిని చూస్తున్నాం. అప్పట్లో అర్షద మహతా నుంచి ఇప్పుడు మాల్యా వరకు ఈ కార్పొరేట్ సంస్థలలో బ్యాంకుల నుంచి పెద్ద పెద్ద మొత్తాలలో రుణాలను సేకరించి వాటిని కరెక్టు కంపెనీ నిర్వహణ కోసం ఉపయోగించకుండా పక్కదారిని పట్టించి బ్యాంకులను ఇటు ప్రభుత్వాన్ని మోసాలు ఎక్కువగా చేస్తుంటాయి. మరి ఇటువంటి మోసాలను ప్రభుత్వం అరికట్టాలి అంటే ప్రజల అభ్యర్థన మేరకు కానీ కంపెనీ యొక్క వాటాదారుల అభ్యర్థన మేరకు కానీ ఈ SFIOను ఏర్పాటు చేయడము జరుగుతుంది. ఈ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ సంస్థను ఏర్పాటు చేసిన తర్వాత ఇది స్ట్రిక్ట్గా పనిచేసినట్లయితే కొద్ది మొత్తాలలో మనము మోసాలను నివారణ చేపట్టవచ్చు. తర్వాత లాస్ట్ వన్, కార్పొరేట్ సామాజిక బాధ్యత. కంపెనీలు జనరల్గా 2013 యాక్ట్ కన్నా ముంచు తమ సొంత లాభాలకు, సొంత ఆర్జనలకి ఎక్కువ ప్రాముఖ్యత చూపించేవి. అంటే వాటికి వచ్చిన లాభాలలో కనీసం కొంత మొత్తాన్ని సామాజిక దృక్పథంతో సేవలకు అందిస్తామనే ఆశతోన ఈ కంపెనీల చట్టం 2013
సెక్షన్ 135 సబ్సెక్షన్ 1 ప్రకారము ఈ కార్పొరేట్ సామాజిక బాధ్యత అనే అంశాన్ని కంపెనీ యాక్ట్లోకి చేర్చడం జరిగింది. ఇందులో ఒక స్వతంత్ర డైరెక్టర్తో కూడిన లేదా ముగ్గురు డైరెక్టర్లతో కూడిన కార్పొరేట్ సామాజిక బాధ్యత కమిటీని ఏర్పాటు చేసి ప్రతి కంపెనీ ఖచ్చితంగా సామాజిక సేవల కోసం కొంత ఖర్చును పెట్టాల్సిందిగా ఏర్పాటు చేయడం జరిగింది. జనరల్గా ఏ ఆర్థిక సంవత్సరంలోనైనా నెట్వర్త్ 500 కోట్లు లేదా అంతకు మించి కలిగి ఉన్న 1000 కోట్లు లేదా అంతకు మించి టర్నోవర్ కలిగి ఉన్న లేదా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నికర లాభం 5 కోట్లు లేదా అంతకు మించి కలిగి ఉన్న కంపెనీలన్నీ కూడా ఖచ్చితంగా ఈ జాబితాలో చేరి ఉంటాయి. కాబట్టి కార్పొరేటు సామాజిక బాధ్యతల్లో ఈ కంపెనీలు చేరుతాయి కాబట్టి తమ సొంత లాభాలలో సామాజిక బాధ్యతను నెరవేర్చడానికి కొంత ఖర్చును చెల్లింపు చేయడము జరుగుతుంది. ఇది ఈరోజు పాఠ్యాంశం యొక్క సారాంశము. నమస్తే.